మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అచ్చంపేట, మాసాయిపేట గ్రామాల్లో తహసీల్దార్ జ్ఞానజ్యోతి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. మాసాయిపేట మండల కేంద్రంలో ఈరోజు PACS ప్యాక్స్ ఆధ్వర్యంలో మాసాయిపేట, అచ్చంపేట 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే, దళారులను నమ్మకుండా ఏదైతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెడుతుందో, ఐకేపీ కానీ ప్యాక్స్ కానీ, ఆ కొనుగోలు కేంద్రాలనే వడ్లు అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దళారులు హెచ్చో పచ్చో కొనుక్కొని మనకు రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనము ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే రైతులు అమ్ముకొని లాభాలు ఆర్జించగలరు.